గుడ్ మార్నింగ్ గైస్. ఇదేంటిది? ఇంట్లోకి కొత్త బ్యాటరీ వచ్చింది. ఒకటి నల్లది, ఒకటి తెల్లది. దీని స్టోరీ ఏంటంటే, మాకు బ్యాటరీ షాప్ ఉండేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆర్డర్ పెడితే తెచ్చిస్తున్నాం అంతే. అప్పుడప్పుడు ఛార్జింగ్ పెట్టమని బ్యాటరీస్ తీసుకొస్తా ఉంటారు. వాటిలో ఏమైనా బాగున్నాయి అనుకో మా నాన్న కొని పెట్టుకుంటారు అనమాట. అలా వచ్చిన బ్యాటరీ అది. ఇన్వర్టర్ కోసం బ్యాటరీ అడిగితే నాన్నే, నేను బ్యాటరీలు అమ్మేవాడిని కదా, నాకు తక్కువగా వస్తుంది, నేను తెచ్చిస్తాను అన్నాడు. కానీ చెప్పిన లేయింది ఏమీ లేదు, ఆన్లైన్లో ఆర్డర్ పెడతాను అని చెప్పా. దానికి ఆ వారంటీ లేదు, ఈ వారంటీ లేదు అని చెప్పి చివరికి తెచ్చిపెట్టాడు పాత బ్యాటరీ. వీళ్ళు చూడండి, కమ్మర్ కట్టు కోసం కొట్టుకుంటా ఉన్నారు ఇద్దరు. షుగర్ పెట్టుకొని తింటానే ఉంది నిన్నటి నుంచి కమ్మర్ కట్లు. ఇంతకు ఎవరు గెలిచారా? కమ్మర్ కట్టు తీసుకుంది మీ అమ్మమ్మే తీసుకుంది. పొద్దున ఇల్లు చిమ్ముతా మనసం చాక్లెట్ పెట్టా, నేను కమ్మర్ కట్టు పొద్దు రాత్రి పెట్టా తినాలి అని పొద్దు గమ్ముగైపోయినా. పొద్దున చూసి ఇది అమ్మ తినేస్తుంది ఎట్టయినా అనుకున్నా, అట్నే తీసుకుని తినేస్తుంది. షుగర్ పెట్టుకొని భయమే లేదు మీ అమ్మమ్మకి. బెల్లం కాదు ఇది, బెల్లం అయితే తినొచ్చా? చక్కెర అయితే తినకూడదు, బెల్లం అయితే తినొచ్చు. ఎవరు చెప్పారు? ఏ డాక్టర్ చెప్పాడు నీకు బెల్లం అయితే తినొచ్చని? బాగుందా? అమ్మమ్మ కమలాలు తెచ్చిచ్చింది, వీటిని చూసుకొని తినాలి. నిన్నటి కమలాల్లో పురుగు ఉండింది కదా, పర్లా ఇవి బాగానే ఉన్నాయి. ఎండ గాయస్, ఇలాంటి ఎండ వచ్చి వారం అవుతుంది. గుడ్డలు బాగా ఆరిపోతాయి. పిచ్చి పిచ్చిగా ఫూల్ అయిపోయాం గైస్. ఇప్పుడు ఎండ వస్తూ ఉండింది, ఇప్పుడు మళ్ళీ మారిపోయి అంతా వాన పడతా ఉంది. వేసిన గుడ్డలు తీసుకుపోవడానికి వచ్చాము, పరిగెస్తుంది అమ్మ. నేను క్లిప్పులు తీస్తున్నాను, మేము తీస్తున్నాము, వాళ్ళు తీస్తున్నారు, వీళ్ళు తీస్తున్నారు. అందరినీ ఫుల్ చేసింది వర్షం ఈరోజు. వర్షానికి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్పాలా, నువ్వు ఎండ వచ్చినట్టే వచ్చిపోయి వర్షం వచ్చేసి ఆ గుడ్డలను తడిపించేసింది. పైన నుంచి పరిగెట్టుకుంటూ తెచ్చి ఇక్కడ అంతా వేసేసాము. మళ్ళీ ఎండ వస్తుంది చూడు అక్కడ. గాయస్ 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 మళ్ళీ ఎండ వస్తుంది గాయస్. ఆడుకుంటుంది ఇది మాతో. పండుగాడి ఫుడ్ అయిపోయింది, దీన్ని ఫిల్ చేద్దాం. ఇది మొత్తం వేసేయకూడదు, ఇది మొత్తం వేసేసామనుకో దానిలో ఉండి చల్ల గాలి ఉంది కదా ఇప్పుడు, అవి మెత్తబడిపోతున్నాయి. మెత్తబడిపోతే వాడు ఇంకా తినట్లా వదిలేస్తున్నాడు. అందుకని ఆ డబ్బాలో కొంచెం కొంచెంగా వేసి మిగతా అంతా కవర్లో పెట్టేస్తే వేడిగా ఉంటాయి అన్నమాట. ఈరోజు మన ఇంట్లో నిన్నటి పప్పు, అన్నం, పెరుగు. ఎప్పుడు ఆమ్లెట్ ఉండేది, ఇప్పుడు ఇంట్లో గుడ్లు అయిపోయాయి కాబట్టి దాని బదులు పెరుగు. చెత్తని బుట్టలో వేయడం మర్చిపోయాను. టీవీలో బాదుషా ఎలా చేయాలో చూపిస్తున్నారు. అమ్మమ్మకి బాదుషా అంటే చాలా ఇష్టం. కావాలా బాదుషా? కావాలా? వద్దని అనట్లా, షుగర్ లేదు నీకా? బాదుషా కావాలి మళ్ళీ. చేద్దాం, నువ్వు తింటానంటే చేసిస్తా. నాకు వద్దు, మీ అమ్మ కావాలంట. పైన చూడండి, కరెంట్ పోతా ఉంది వస్తూ ఉంది, పోతా ఉంది వస్తూ ఉంది. ఒకరోజు ఇలా జరిగి నా సిస్టంలోని పవర్ సప్లై పోయింది. అప్పటి నుంచి నేను స్టెబిలైజర్ పెట్టుకోమన్నా సిస్టమ్కి. అది జరిగి నెల అవుతుంది. ఈ మధ్యలో బాగానే వస్తుంది కరెంటు, ఇలా పోతూ వస్తూ అలా కావట్లా. అందుకని చెప్పి స్టెబిలైజర్ తీసేసాను. నేను నిన్న తీసాను, మళ్ళీ ఈరోజు అలా అయింది. 5 నిమిషాలైనా కానీ అది వస్తానే ఉంది. అక్కడేదో బయట స్తంభం దగ్గర లూజ్ కనెక్షన్ ఉన్నట్టుంది, అందుకే మెయిన్ ఆపేసాను ఇంటిది. ఇప్పుడు మనం ఇన్వర్టర్ది వాడుకొని చేసుకోవచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే కరెంట్ ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు, ఇంకా మెయిన్ ఆపేసాను కదా. అందుకే ఈ బ్యాటరీలో ఉన్న జ్యూస్ మొత్తం అయిపోయేదాకా వాడదాం, అప్పటికి వచ్చేసి ఉంటుందిలే కరెంటు. టిక్ టిక్, ఇన్వర్టర్ మీద ఆన్ అయింది. ఆ రెండో బ్యాటరీ ఎప్పుడు కనెక్షన్ ఇస్తారు? తీసుకోకూడదా? ఎలక్ట్రికల్ ఇంజనీర్ చదివా కదా, బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గైస్. కానీ నాకు రాదు, నాన్న రావాలి దానికి. తెలుసు, తెలిసిన తర్వాత తెలిసినప్పుడు చేయడానికి ఏమి ఇచ్చేసిన తర్వాత రాంగ్ అయితే అది ప్లస్ మైనస్ చేయాలి, మళ్ళీ ఇటుపక్క అదే చేయాలి, ఆ తర్వాత పగిలిపోవాలి. గంట అయింది మెయిన్ ఆపేసి.
వెళ్ళి వేద్దాం, కరెంట్ వచ్చిందో లేదో చూద్దాం. కరెంట్ వచ్చింది. ఏంది ఇదే, మళ్ళీ ఆపేయాలి. इन्वर्टर ऑफ करके देखेंगे. ठीक है यार. అరే 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 కంప్యూటర్ ఆగిపోయింది గైస్, చూసుకోలేదు. కంప్యూటర్ టికెట్ అందుకు ఈ వీడియో రెండర్ అవుతా ఉండింది, మధ్యలో ఆగిపోయింది, చూసుకోలేదు. కరెంటే పోతా. చూడు నాయన, లైట్ ఎగులుకుంటది వీధిలో, లైట్లు బాగుంటే కరెంటు అని చెప్పా. పట్ట పలుగులు నీకు లైట్లు ఉండవు వీధిలో. చూడుపో పట్ట లైట్లు ఎలుగుతా ఉంటాయి. చూద్దాం ఎక్కడ ఉంటాయో పట్ట పగులు వీధిలో లైట్లు ఉంటాయంట. ఉన్నాయి గైస్, అదిగోండి. ఈ కెమెరాలో జూమ్ లేదు, బాగుంది. అదేం కొట్టుకోవట్లేదే, అది బాగుంది, అది కొట్టుకోవట్లా, బాగుంది అది. వీడియో అవుతా ఉండింది, ఆపేసాను నేను. అయిపోయిందా, మళ్ళీ వేయాలి ఇప్పుడు, మళ్ళీ స్టార్ట్ చేయాలి రెండరింగ్. అరే ఇన్వర్టర్ స్విచ్ ఆపేసి ఇంకా ఇందాక స్విచ్ చేస్తున్నా ఇక్కడికి వచ్చి. ఎందుకు అంత మధ్య మరుపు జాస్తి అయిపోతుంది రాని. టిక్ టిక్ టెంటడంటడని నా బొంద. ఇన్వర్టర్ ఆపేసి స్విచ్ చేస్తున్నా. మనకి బయట నుంచి వచ్చే కరెంట్ వైర్ ఏమన్నా లూజ్గా ఉందేమోనని ఈ కర్ర తీసుకుపోతా ఉన్నాను. మనకి ఆ పిల్లర్ నుంచి కనెక్షన్ ఉంటుంది, అక్కడ ఏమైనా లూజ్గా ఉందేమని చూద్దామని చెప్పి ఈ కర్ర తీసుకొచ్చాను. ఇప్పుడు నాన్న కిందకి పోయి దాన్ని కొంచెం కదిలించి చూస్తాడు, చూద్దాం ఏమవుతుందో. పని చేయలేదు గాయస్ అది, ఇంకా ఏమేమి చేయాలో దానికి బాగా రావాలంటే. సో గాయస్ కరెంట్ వచ్చేసింది, ఏమై ఉండిందో తెలియదు కానీ మొత్తం పోయి మొత్తం వచ్చేసింది. ఎక్కడ కరెంట్ రాదో, ఎక్కడ ఈరోజు వీడియో మిస్ అయిపోతుందో అని చాలా ఆరాటపడ్డాను. వచ్చేసింది, సరే బాయ్. ఆగా ఆయనే